ప్రభుత్వం చేయాల్సిన పనులు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే ఎవరో ఒక దాతలు అనేవి పనిచేస్తూ ఉన్నారు. నిజానికి ఆ మధ్య పునర్విక అని చెప్పి ఒక పాపకి 16 కోట్ల ఇంజెక్షన్ అవసరమైతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పందించి ఆ పాపకి 16 కోట్లు సాయం చేసి ఇంజెక్షన్ చేయించాలి. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నా ప్రభుత్వం స్పందించాల. దాతలు తలా ₹1 వేసి దాదాపు 10 కోట్ల రూపాయలు పోగు చేస్తే చివరి 6 కోట్ల రూపాయలు మేము ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం ముందుకొచ్చి పబ్లిసిటీ చేసుకుంది. ఇక నారా లోకేష్ గారు 1000 ఫాలోవర్లు లేకపోతే 200 ఫాలోవర్లు 10 మంది ఫాలోవర్లు ఒక చిన్న ట్వీట్ అన్నా మాకు సాయం చెయ్యన్నా అని చెప్పగానే ఒక 500 వ్యూస్ ఉన్న దానికి కూడా నారా లోకేష్ గారు రిప్లై ఇచ్చేసి నేను వచ్చేస్తాను, మా ఆఫీస్ మీకు సాయం చేసేసిద్ది, ఏం ఇబ్బంది లేదు, నేనున్నాను అని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటారు. కోట్ల వ్యూస్ ఉన్నటువంటి పునర్విక అంశంలో మాత్రం నారా లోకేష్ గారు అప్పుడు ఎందుకు స్పందించాల? చివరాఖరిని వచ్చి పిఆర్ టీంను పెట్టుకొని పబ్లిసిటీ చేసుకోవడానికి సేమ్ ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అలా కనపడతా ఉంది. కాకినాడలో ఈ మధ్య వేట్లపాలెంలో బాణసంచ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి దాదాపు చాలామంది చనిపోయారు. ఆ పేలుడులో సంబంధించి ప్రభుత్వం కొంత సాయం చేసింది, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కొంత సాయం చేసింది ఆ పేలుడు బాధితులకి. ఇక జీవితాంతం ఏదైతే ఆ కుటుంబాలకి ఆధారంగా ఉండేటట్టు ఏదైనా ఫంక్షన్ రూపానో లేకపోతే ఇంకోటి వాళ్ళకి ఏదైనా భరోసా కల్పించే కార్యక్రమం చేస్తే బాగుండేదేమో అనిపించింది. మరి అది చేసిందో చేయలేదో బయటకైతే రాలేదు, కానీ అమౌంట్ అయితే ఎంత ఇచ్చారు, కానీ జీవితాంతం ఆ కుటుంబానికి అండగా ఉండేలాగా ఆ అమౌంట్ కాకుండా నెల ఇంట్లో ఇచ్చేది అదేదైనా కార్యక్రమం పెట్టుంటే బాగుండేది. ఇక ఈ ఇష్యూ పైన అల్లు అర్జున్ గారు స్పందించారు. తండ్రిని కోల్పోయిన మానసిక దివ్యాంగురాలకు అల్లు అర్జున్ అండ. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో గత నెల 28వ తేదీన జరిగిన బాణసంచ పరిశ్రమ అగ్ని ప్రమాద ఘటనలో తండ్రిని కోల్పోయిన మానసిక దివ్యాంగురాలు కడింపల్లి దుర్గాకు అండగా జీవితాంతం నెలకు 7,500 ఆమె ఖాతాలో జమ చేయనున్న అల్లు అర్జున్ దుర్గా పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా చూసి అల్లు అర్జున్ స్పందించగా బన్నీవాసు ఆధ్వర్యంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆమె ఇంటికి వెళ్ళి పరిస్థితిని తెలుసుకుని ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. అల్లు అర్జున్ తరపున ప్రకటన. ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏదైతే అల్లు అర్జున్ నెలకి 7,500 డబ్బులు మానసిక వికలాంగురాలకి ఇస్తా అన్నారు కదా, అదేదో అల్లు అర్జున్ కాకుండా ప్రభుత్వం ఇస్తే ఎంత బాగుంటుంది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇటువంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే, ఉదాహరణకి కరోనా టైంలో నెల ఆ పిల్లలకి తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకి నెల ఎంత డబ్బు ఇచ్చేటట్టు 18 సంవత్సరాల వరకు ఏదైతే ఒక ఫండ్ ఏర్పాటు చేసి ఆ తర్వాత వాళ్ళకి ఒక 10 లక్షల రూపాయలు ఆర్ఫన్ పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 లక్షల రూపాయల డబ్బులు, ఆ తర్వాత నెల ఎంత డబ్బు చదువుకోవడానికి అవసరమయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ రూపాయలు ఇచ్చారు. అటువంటి అవసరాలు ఏదైతే ముందే గ్రహించాలి. 16 కోట్ల ఇంజెక్షన్ కూడా జగన్ గారి దగ్గరికి వెళ్ళంగానే మళ్ళీ చేసేసారు. అల్లు అర్జున్ గారి ప్రకటన 17,500 ఇస్తున్నట్టు ఏదైతే ఉందో అది అప్రిషియేట్ చేయాలి. ఇటువంటి వాళ్ళు దాతలు ఎవరైతే ముందుకు చేయాలనుకున్నా చేయొచ్చు, కానీ ప్రభుత్వం ముందు చేస్తే బాగుండు. మన రాష్ట్ర ప్రభుత్వమే చిత్తశుద్ధితోటి ఇటువంటి ముందే ఉండి చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. బహుశా మరి చూడాలి. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ విషయంలో కూడా జగన్ గారు అప్పుడు ₹1,00,00,000 ఇచ్చారు. తర్వాత వీళ్ళ హయాంలో గ్యాస్ లీకేజ్ వస్తే 25 లక్షలు ఎంత ఇచ్చారు. దాత ఏదైతే ఒక అడుగు ముందేసేలో ప్రభుత్వం 2 అడుగులు ముందేయాలి. ప్రభుత్వం మరి అటువంటి స్పందనల కంటే కూడా పిఆర్ టీములు మెయింటైన్ చేయడంలో బాగా సక్సెస్. పిఆర్ అంటే పబ్లిసిటీ టీములు మెయింటైన్ చేస్తూ ఉండండి. పబ్లిసిటీ మనకు ఎలా వచ్చింది, ఏం చేస్తే వచ్చింది, ఆ పబ్లిసిటీ అయ్యే వాటిలోనే వేలు పెడదాం అనే ఆలోచన చేస్తూ ఉంది.